ఇంకా చాలామంది విశ్లేషకులు ఏం రాస్తా ఉన్నారంటే మెదక్ కేసీఆర్కి బాగా బలమైనటువంటి స్థానము కేంద్రము వస్తే ఒక్క మెదక్ రావచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళందరికీ అర్థం కాని సమస్య ఏంటంటే అత్యంత బలహీనంగా ఉన్నది మెదక్లోనే. ఓకే, కానీ 6 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మేము గెలిచాను అనుకుంటాను. 6 ఎమ్మెల్యేలు కేసీఆర్ ఇప్పుడు గజ్వేల్ ఉదాహరణ గజ్వేల్ తీసుకున్నాను. గజ్వేల్లో కేసీఆర్ ఎట్లా గెలిచిండు? గజ్వేల్లో ముంపు గ్రామాల ప్రజల ఓట్లు దాదాపు 15 నుంచి 20 వేల ఓట్లు ఉన్నాయనేది ఒక అంచనా. ఈ ముంపు గ్రామాల ప్రజలు ఏమనుకున్నారంటే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడేమో, మళ్ళీ మనమేమన్నా ఇబ్బంది పెడితే మనకు నష్టం జరుగుతుంది అనేటువంటి ఒక భావనతోటి టోటల్గా భయపడి కేసీఆర్ కోట్లు వేసింది. ఎందుకు హరీష్ రావు లాంటి పోయి బెదిరియడం, రేపు మీకు ఇబ్బంది అవుతుంది, ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉంది అనేటువంటి ఒక భావనతోటి వేస్తే ఏదో కేసీఆర్ బయటపడి. కానీ నువ్వు పట్టు జారింది, నీకు పట్టు తప్పింది అని తెలిసిపోయిన తర్వాత రేపు నియోజకవర్గం ప్రజలు నీకు ఎందుకు ఓటేస్తారు? భయం పోతుంది ఆటోమేటిక్గా. నీ మీద ప్రేమ లేదు, అయ్యో మా నాయకుడు అనేటువంటి వాత్సల్యము లేదు, కొన్ని దగ్గర తీసి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు, నీకు ఓటేయడానికి కారణం లేదు. రెండోది నీకు నినాదం లేదు, విధానం లేదు. పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్ బలంగా నష్టపోవడానికి ప్రధానమైనటువంటి కారణం వాటికి ఒక నినాదం లేదు, జాతీయ స్థాయిలో ఏం చేయాలనేది ఒక విధానం కూడా లేదు. కాబట్టి బీఆర్ఎస్ని ప్రజలు పక్కకు పెట్టారు. రేపు రాబోయేటువంటి ఎన్నికలలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో ఏమన్నా కొద్దిగా బలంగా అక్కడక్కడ స్థానిక నాయకత్వం మేము కొట్లాడాలి అనుకుంటే ఎక్కడన్నా బలం ఉంటుంది తప్ప వాళ్ళు కూడా ఈ బీజేపీ అత్యధిక సీట్లు వచ్చి ఇంకెందుకులే మనం ఇలా బీజేపీలో పోవాలనుకుంటే మరో కమ్యూనిస్ట్ పార్టీ లాగా బీఆర్ఎస్ మిగిలిపోయే అవకాశాలు ఎక్కువ కనబడతాయి. అంతే.